అమ్మ ఇప్పుడు మీరు షిరిడీలో ఉన్నారు. ఎందుకు ఎందుకు వెళ్ళారు షిరిడీ? మీరు ఇక్కడ చక్కగా ఇక్కడ గుడి వాళ్ళు ఎంత ఉన్నారు కదా, ఇదంతా కూడా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటే నాకు వెళ్ళాలి అని కూడా నాకు తెలియదండి. ఒక 5-6 ఏళ్ల క్రితం నాకు అక్కడ ఎందుకో ఇల్లు కొనుక్కోవాలనిపించిందండి షిరిడీలో. మా వారు మీ ఇద్దరం అక్కడే ఉండాలి కొన్ని రోజులు. ఈ గుడివాడ అనుకోండి, అంటే గుడివాడ అంటే ఐ మీన్ మనం ఉన్న ఏ ప్రదేశం అయినా ఊరైనా అనుకోండి, అక్కడ మనకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మన సాధన సాగదు. పద్దాక ఫోన్లను లేకుంటే ఇంకోటనో వస్తాయి. అదే మనం ఒక ప్లేస్లో ఒక సాధన చేసుకునే ప్లేస్లో ఉన్నామనుకో, మనకి ఎవరికి తెలియకుండా కొంచెం గుప్తంగా ఉన్నట్లు బాగుంటుంది. అదే మనం ఇంట్లో ఉంటే రోజు గుడికి వెళ్ళలేము, లేదంటే ఒక పారాయణం చేసుకోవాలన్నా దేనికైనా సరే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేయడం ఏదో జరుగుతుంది. అదే మనం షిరిడీలో అదే అవకాశం ఆయన ఇచ్చాడు. అందరినీ నేను వెళ్ళమని చెప్పను. అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన కావాలని నన్ను పిలిపించుకొని ఇచ్చాడు నాన్న. అలాంటప్పుడు పిలిపించి ఇచ్చుకున్నప్పుడు దాన్ని నేను కాదనుకోకూడదు కదా. అక్కడ నా సాధన ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ప్రతిరోజు హారతికి లేస్తాను, ఆ తర్వాత వచ్చి నా పారాయణం చేసుకుంటాను, నా ధ్యానం చేసుకుంటాను, శ్రీపా చేతాం చదువుకుంటాను, అలాగే పూజ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణలో జరుగుతాయండి ఒక చోటు ఉంటే. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు బాబా సిడి మా వాళ్ళందరూ అంటారు, బాబా సిడిలోనే ఉన్నాడారా, నీకు అన్ని తెలుసు, మరి సిడిలో ఉంటే మాకంత బెంగగా ఉంటుంది అని అంటారు. అది ఆ స్థానం మహిమ వేరు అని అంటానండి నేను. పిఠాపురం ఎన్నిసార్లు వెళ్తావు, గానగాపురం ఎన్నిసార్లు వెళ్తావు, ఒక్కసారి వెళ్తే చాలదా, ఇలా నన్ను సరదాగా మా వాళ్ళు ఆట పట్టిస్తుంటారు సరదాగా. ఎన్నిసార్లు వెళ్తామని కదా, అవకాశం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. క్షేత్రాలకు వెళ్తే క్షేత్ర దర్శనం, క్షేత్ర మహత్యం, ఆ స్థాన మహిమ అంత పవర్ఫుల్ అండి. అవును. అంటే ఏమో ఇప్పుడు గురు చరిత్రలో షిరిడి సాయి గురించి ఉన్నదా? గురు చరిత్ర షిరిడి గురించి లేదండి. ఇప్పుడు షిరిడీలో గురు చరిత్ర పారాయణం ఎందుకు చేయాలి మరి? షిరిడీలో అంటే గురు చరిత్రలో సాయిబాబా గురించి లేదు, కానీ సాయిబాబాకి గురు చరిత్రతో ఆయన ఎంతో అనుగ్రహం పొందొచ్చు అని స్వామి నోటి వెంట విన్న మాటలు అనమాట. ఎందుకంటే కుషాబో అని అతను చిల్లర మహిమలు చిల్లర అవి చేసి ఇట్లా చేస్తుంటే విభూతి సృష్టించడం, మిఠాయిలు చేస్తుంటారు. అవి బాబావారు అన్నారు, ఒక వేష ప్రదర్శన లాంటివి అవి, ముందు వదిలేసి గోదావరిలో పరేసిరా అని చెప్పారు కుషాబాబు అతనికి. అయితే అతను అట్లాగే చేస్తూ ఉండారు. వెళ్ళిపో గానగాపురం వెళ్ళి 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేసిరా వెళ్ళి అన్నారు. అలాగే సాటే అని అతనికి కూడా 1 వారం పారాయణం కాదు, 2 వారాలు పారాయణం చేయి, గురువు అనుగ్రహానికి పాత్రలు అవుతావు అని బాబా వారు చెప్పారండి. కాబట్టి గురు చరిత్రలో ఏముంది, గురువు దగ్గర నువ్వు ఎలా అనుగ్రహం పొందగలుగుతావు, గురువు అంటే ఎవరు, అసలు గురువు పెట్టే పరీక్షలు నువ్వు ఎంత నెగ్గుతావు, శిష్యుడు అసలు ముందు శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉద్ధరించబడాలి, అద్భుతం కదండి గురు చరిత్ర. ముందు గురువుని ఎలా సేవించుకోవాలో తెలుసుకుంటే గురువు దగ్గర అత్యంత అద్భుతం. లేకుంటే గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు గురువుని మనం ఎదిరించి మాట్లాడడం ఎన్నో ఉంటాయి. సేవ అంటే ఇంతేనా, ఆ గురువు నాకు ఒక ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పి. కానీ అందుకే బాబా చదివితే గురువు అంటే ఎవరో తెలుస్తుంది, సేవ అంటే ఏంటి తెలుస్తుంది. అప్పుడు మీరు నా దగ్గరకు వస్తే అత్యంత ఆనందాన్ని పొందుతారు. అదే దీక్షితుకు అదే కదా చెప్పారు. అందరూ అక్కడ ఉంటే దీక్షితునే బాబా బాగా చూస్తాడేమో అనుకొని కొంతమందికి అక్కడ ఈర్ష్య కలుగుతుంది ఎవరికైనా. అప్పుడు చిన్న లీల అక్కడ సృష్టించాడు బాబా. ఏం సృష్టించాడు, ఒక మేకను అక్కడ వెళ్తుంటే దాన్ని తీసుకొని వచ్చి, అరే అందరినీ బడే బాబాని అడిగారు, ఆ శ్యామాని అడిగాడు, అందరినీ చంపుతారా, అయ్యో దాన్ని చంపడం ఎందుకు బాబా, అది అసలు అవసరమా, చంపచ్చా, అది ఇది అందరూ ఆయనకి ఏదో చెప్పారు. కానీ దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గర అంకిత భక్తుడు కదా. అప్పుడు ఆయన దీక్షిత్ మేలిమి బంగారం అక్కడ తెలియచెప్పాలి, గురువు మేలిమి బంగారం తన శిష్యునికి అక్కడ తెలియచెప్పాల. కాబట్టి ఏం చేశాడు, అక్కడ దీక్షిత్ అన్నాడు, బాబా ఏరా దాన్ని ఏటేసేయి అన్నాడు. మరి సబ్రాహ్మణుడు కదా దీక్షిత్, మరి ఎంత అప్రతిష్ట. అదేం ఆలోచించలా, గురువు చెప్పింది అక్షరాలు చేయాలని ఒక్కటే చూశాడండి దీక్షిత్. వేసేనే బాబా అన్నాడు, పంచి ఇలా పెట్టుకుని వేసేనే బాబా. ఆగు, ఎంతటి కఠినాత్ముడిరా నువ్వు, అసలు నీకేమన్నా ఉందా అసలు, నువ్వు బ్రాహ్మణుడై పుట్టి నువ్వు మేకని చెప్పుతావా అన్నాడు బాబారి. బాబా అసలు మాకు అవేమీ తెలియదు, నువ్వు చెప్పింది అంటే గురువు చెప్పింది చేయడమే మా ధర్మం, అది ఉచితమా పాపమా పుణ్యమా అది మాకొద్దు, అది మీ సంగతి, నా సంగతి గురువు చెప్పింది చేయాలి. ఇంత అద్భుతం. మరి గురువు దగ్గర ఆ శిక్షణ పొందితేనే కదండి. దీనికి అద్భుతమైన కథని మనం నామదేవుడి కథలో చూడొచ్చు కదా. ఆ కథ చెప్పనా? చెప్పండి. నామదేవుడు అప్పటిదాకా పాండురంగంతో మాట్లాడుతూ ఉంటారు, ఇద్దరు మంచి బెస్ట్ దోస్తుల్లాగా ఉంటారు.
అప్పుడు ఒకసారి సాధు సత్పురుషుల భోజనానికి అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ గోరఖం ఎవరు అందరూ ఈ పచ్చికొండ పండుకొండ అందరినీ కర్ర తీసుకొని తట్టుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఈ నామదేవుడికి వచ్చేటప్పటికి పచ్చికొండ అని కొట్టాడు. కోపం వచ్చేసింది నామదేవుడికి. ఏంటి నేను పచ్చికొండనా, ఇదేంటి నన్ను పచ్చికొండ అంటున్నారు, అసలు నేనెలా పచ్చికొండ అవుతాను, భగవంతునితో మాట్లాడుతున్నాను కదా, మరి పచ్చికొండ నేనెలా అవుతాను అని చెప్పేసి కృష్ణ భగవాన్ దగ్గరికి, ఆయన దగ్గర పాండురంగ దగ్గరికి వెళ్ళారు. చూడు నన్ను నన్ను పచ్చికొండ అంట. అవును నన్ను పచ్చికొండవే. అదేంటి నా స్వామి, మీతో మాట్లాడుతున్నాను, మీతో కలుస్తున్నాను, మీతో ఆడుతున్నాను, మీతో పాడుతున్నాను, నన్ను పచ్చికొండ నువ్వు కూడా అంటున్నావే అని బాధపడ్డాడు. అవునరా నువ్వు పచ్చికొండవే, వెళ్ళేసి కాశీకి వెళ్ళు, అక్కడ పాడుబడ్డ శివాలయం ఉంది, అక్కడికి వెళ్ళేసి నేను చెప్పిన పని చేయవు, అక్కడ ఒక ఆయన కలువు వెళ్ళి అన్నాడు. ఆ కాశీకి వెళ్ళాడు. ఆ పాడుబడ్డ శివాలయంలో ఒక ఆయన శివలింగం మీద కాలు ఇట్లా పెట్టుకొని, ఆ చెయ్యి ఇట్లా పెట్టుకొని, ఒక పిచ్చి దీంట్లో ఉంటే కాలు తీసుకొని శివలింగం మీద పెట్టుకున్నాడు కదా. అప్పుడు పెట్టుకోగానే ఈయన అంటే అయ్యో ఈ పిచ్చోడు నన్ను ఈయన పంపించాడు, నన్ను ఉద్ధరిస్తాడు అనుకొని వెనుక తిరిగాడు. వెంటనే నామదేవా అని పిలిచాడు. ఆయన పిల్లగాని వెనుక తిరిగాడు. అమ్మో ఈయనేంటి నా పేరు పెట్టి పిలిచేశాడు, ఇట్రా ఇదిగో ఈ కాలు ఇక్కడ ఉంది కదా శివుడు, ఈ కాలు తీసి పక్కన పెట్టు అన్నాడు. పక్కన శివలింగం ఉంది. ఈ చేయి తీసి ఇక్కడ పెట్టు, అక్కడ శివలింగం ఉంది. ఈ తల కొంచెం జరుపు, ఇక్కడ శివలింగం ఉంది. ఇదిగో ఇంకొక కాలు ఇక్కడ పెట్టు, అక్కడ శివలింగం. లేని చోటు ఎక్కడైనా ఉందా అండి? చూడండి అంతటా ఉన్నది భగవంతుడే కదా అని అప్పుడు తెలిసింది. అప్పుడు ఆ గురువు దగ్గర శిక్షణ పొందిన తర్వాత అతను మళ్ళీ తిరిగి చంద్రబాగాకు వచ్చినప్పుడు ఆ చంద్రబాగ నదిలో స్నానం చేసిన తర్వాత ఒక మూటలాగా అక్కడ పెట్టినాడు కదా, దాన్ని ఆ శునకం తీసుకొని పరిగెత్తితే అంత ముందైతే ఏ కుక్క ఏ శునకం ఏదో అనేవాడు. గురువు దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఏమన్నాడు, రంగా ఆగు రంగా అంటే అందరిలో భగవంతుని చూసే తత్వం అక్కడ వచ్చింది. అప్పటిదాకా భగవంతునితోనే మాట్లాడే తత్వం వచ్చింటుంది. కానీ గురువు దగ్గర ఎప్పుడైతే మనం శిక్షణ పొందుతామో ఆ శిక్ష అంటే ఆ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు కదా గురువు. కాబట్టి అద్భుతం కదా. కాబట్టి అందుకే బాబా కూడా దీక్షిత్ వేసేరా అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేయడానికి అక్కడ సిద్ధపడ్డాడు. కాబట్టి గురువు దగ్గర శిక్షణ పొంది అప్పుడు ఆ ప్రజల్లోకి మనం వెళ్తే అప్పుడు అంత జీవితం అద్భుతం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు ఉండాలని నాకు అనిపిస్తుందండి. సరే అవసరమైతే ఆ గురువే కావాలి. ఎట్లా మనకి గురువు కావాలా, ఎలా తెలుసుకోగలుగుతాం? ఇది మన పెద్ద ప్రశ్న కదండి. ఇప్పుడు మనకి గురువు కావాలి, నా గురువు కావాలంట. మరి నా గురువు ఎవరు, అసలు ఈ కలియుగంలో గురువు నేను ఎలా పట్టుకోవాలి అసలు అన్నప్పుడు ఏమి చేయక్కలేదు. నీ మనసు ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఎవరి దగ్గరికన్నా వెళితే అదే నీ గురుధామం అని మనం గుర్తించాలి. కొంతమందికి కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ప్రశాంతత ఉంటుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రెండోసారి వెళ్తే మళ్ళీ ఉండదు, మళ్ళీ మూడోసారి వెళ్తే మళ్ళీ ప్రశాంతత ఉంటుంది, ఇంకోసారి వెళ్తే మళ్ళీ ఉండదు. మళ్ళీ వాళ్ళ మనసే వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తుంది, ఒక నమ్ముతావా లేదా అనిపించి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పదే నువ్వు ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు పదే నీ మనసు కూడా నిశ్చల స్థితి పొందినప్పుడు అతనే నీ గురువుగా భావించావు అనుకో, అతన్ని ఎప్పుడు ఇంకా తిట్టడం కానీ దూషించడం కానీ అతన్ని వదిలేయడం కానీ జరగదు. అంతకన్నా ఆ గురువు నిందించడం మహా పాపం అండి. అది ఇంకా అంతకన్నా దోషం ఏది లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి దొరకదండి. అందుకే మనం జాగ్రత్తగా గురువుని ఎన్నుకున్నప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఇది కలికాలం, జాగ్రత్త, ఇది కలికాలం, ఇది జాగ్రత్త. గురువే లేక, నిజమే కదా, గురువు లేక మనం అందరం ఎంత బాధపడతాయి. కాబట్టి గురువు ఉన్న ఆ గురువుని తీసుకోవాలంటే ఇది జాగ్రత్త, ఇది కలికాలం, ఇది జాగ్రత్త. కాబట్టి కలికాలం ఇది, జాగ్రత్తగా నువ్వు ఎన్నుకోవాలి. సరే నాకు ఇవన్నీ కూడా కలికాలం నేను ఎన్నుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు గురు చరిత్ర చదువు, శ్రీపాదుల చరిత్రం చదువు, యోగుల చరిత్ర చదువు. ఖచ్చితంగా గురువే నీ దగ్గరికి వస్తాడండి. గురువు మన దగ్గరికి వచ్చేస్తాడు, అతనే మన గురువు.